నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. విద్యార్థులకు 10వ తరగతి ఎంతో కీలకమని, చదువుపై ఏకాగ్రతతో మంచి ఫలితాన్ని పొందవచ్చునని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల చదువుతున్న 10వ తరగతి విద్యార్థులతో గూగుల్ మీట్లో పాల్గొని పరీక్షల ఉత్తీర్ణతపై దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు 10వ తరగతి ఉత్తీర్ణత ఎంతో కీలకమైందని, తదుపరి తరగతుల్లో ప్రవేశించి ఉన్నత భవిష్యత్తును పొందాలంటే ఎంతో ముఖ్యమని అన్నారు. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు 10వ తరగతి ఉత్తీర్ణత కాకపోతే అంతటితోనే చదువుకు స్వస్తి చెప్పాల్సి వస్తుందని అన్నారు. అటువంటి వారు చదువు కొనసాగించడానికి కుటుంబ సభ్యుల ఆదరణ కూడా తగ్గుతుందని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఏకాగ్రతతో చదివితే ఏది కష్టం కాదని, చదువుపై మనసును లగ్నం చేసుకునేలా మనసుకు శిక్షణ అవసరమని, అది మీ అంతర్లీనంగానే ఉంటుందని తెలిపారు. చదువుకున్న వయసులో మంచి ఆలోచనలు కలిగి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు చెప్పిన విధంగా నడుచుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, పౌష్టికాహారం, మౌలిక వసతులు అందిస్తోందని, జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణ చెంది రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని అన్నారు. సమయం వృధా చేయకుండా ఫస్ట్ వరకు పట్టుదలతో చదివి ఉత్తీర్ణులు కావాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు గూగుల్ మీట్ ద్వారా మాట్లాడి వారి ప్రిపరేషన్పై ఆరా తీశారు. గూగుల్ మీట్లో డిఈఓ ఈ నారాయణ, ఐసిడిఎస్పి సుజాతారాణి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని కూడా చాలా చక్కగా చదువుకొని కష్టపడితేనే మీరంతా కూడా పరీక్ష పాస్ అవ్వడానికి వీలవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్లో రేపు మీకు చదివిన టెక్స్ట్ బుక్లో ఉన్న అన్నీ కాకుండా మీకు ద్వారా నువ్వు అనుకుంటున్నది నీకు మనసు మాట వింటుంది. లేకపోతే మనకు మనసుకి శిక్ష చదువుకుంటే మీకు మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులతోటి పాస్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పిల్లలందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా రకాలు సెల్ ఫోన్స్ ఉంటున్నాయి, సినిమాలు ఉంటున్నాయి, చాలా టీవీ సీరియల్స్ ఉంటున్నాయి, ఇన్స్టా రీల్స్ ఉంటున్నాయి. ఇన్ని విషయాల మధ్యలో మేము ఎలా చదువుకోవాలి? మైండ్ మీద ఆధారపడుతుంది. అంటే మీరు మనసుకి మంచి శిక్షణ ఇచ్చుకోవడం ద్వారా మీరు ఒక మంచి టైం టేబుల్ కనుక తయారు చేసుకుని ఆ టైం టేబుల్ ఫాలో అవడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలి. ఇప్పుడు చెప్తారు చూడండి, మనకి ఇన్నిటి మీదకి అట్రాక్ట్ అయిపోతూ ఉన్నప్పుడు మైండ్ సినిమాల మీదకి, సినిమా యాక్టర్స్ మీదకి, ఇన్స్టా రీల్స్ మీదకి, అది మనకి ఏ ఉపయోగం ఉండదు. ఒకటి ఆలోచించుకోవాలి, ఏది మంచి అయితే మీకు వ్యక్తిగతంగా, నైతికంగా, సామాజికంగా మీరు పురోభివృద్ధి అంటే ఎదుగుదలకి ఉపయోగపడుతుందో అది మంచి విషయం. నారుమళ్లకు తప్పనిసరిగా విత్తనం శుద్ధి చేయాలని అత్రి వ్యవసాయాధికారి టీకే రాజేష్ సూచించారు. విత్తనాలు నాటడానికి 20 నుండి 25 కిలోలు వెదజల్లే పద్ధతిలో 12 నుండి 15 కిలోలు వాడాలని, గొర్రెతోనే నాటి పద్ధతిలో 25 నుంచి 30 కిలోలు వాడాలని, శ్రీవరి సాగులో అయితే 2 కిలోలు, యాంత్రిక పద్ధతిలో 12 నుంచి 15 కిలోలు వాడాలని సూచించారు. నారుమడికి 10-12 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా దమ్ము చేసి చదును చేయాలని, నీరు పెట్టడానికి తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేయాలని తెలిపారు. విత్తన 10 రోజులకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు సెంటు నారుమడికి 120 గ్రాముల చొప్పున వేయాలని అన్నారు. మండి కట్టిన తర్వాత ముక్కు పగిలిన విత్తనాలు నారుమడిలో సమానంగా పలుచటి నీటి పొర ఉంచి విత్తుకోవాలని, మరుసటి రోజు నారుమడిలో నీటి మొత్తం తీసివేయాలని తెలిపారు. తణుకు మండలం తేతలి పశు వైద్యశాల ప్రాంతంలో నిర్వహిస్తున్న నిరసన శిబిరానికి గురువారం మహిళలు భారీగా తరలి వచ్చారు. తేతలి గ్రామ మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు, సోదరు కోట స్వామీజీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరంలో తేతలి గ్రామస్తులతో పాటు చోటం, తణుకు, సజ్జాపురం, మహాలక్ష్మి నగర్ ప్రాంత వాసులు శిబిరంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా హాజరైన మహిళలు స్వయంగా వంట వార్పు నిర్వహించారు. ఆహార పదార్థాలు వండి సహపంక్తి భోజనం చేశారు. సేవ్ తేతలి, సేవ్ తణుకు నినాదంతో పశువధశాల మొత్తాన్ని హోరెత్తించారు. పెద్దల ఒత్తిడితో అధికారులంటతో నడుస్తున్న పశువధ కర్మాగారం మూసేంత వరకు తేతలి గ్రామస్తులకు అండగా నిలబడి పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నట్లు రామరాజ్యం వ్యవస్థాపకులు కొవ్వూరి వీరరాఘవరెడ్డి అన్నారు. తణుకు మండలం తేతలి పరిధిలో లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పశువధశాల ముందు గ్రామస్తులు నిర్వహిస్తున్న నిరసన శిబిరంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ ఉదయం పశువధశాల నుంచి బయటకు వచ్చిన పశువ్యర్థాల వాహనాన్ని పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయమంటే
తాత్సారం చేసి ఎట్టికేలకు కేసు నమోదు చేశారని, ఆ ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కాపీ తీసుకువెళ్లాల్సిందిగా చెప్పిన తణుకు రూరల్ పోలీసు అధికారులు దొడ్డి దారిన వాహనాన్ని వదిలేసి కేసు నమోదు చేయకపోవడాన్ని న్యాయస్థానంలో ఎదుర్కొంటామని అన్నారు. అక్రమంగా నడుస్తున్న పశువధశాలకు పలు ఒత్తిళ్ల మధ్య కొమ్ము కాస్తున్న అధికారులు తమ ప్రభుత్వం కాపాడుతోందని అనుకుంటున్నారని, కానీ మేము ప్రయోగించే చట్టాలతో మీకు ఇబ్బందులు తప్పవని వీరరాఘవరెడ్డి స్పష్టం చేశారు. వారితో కలిసి పనిచేయడం వారికి మా మద్దతు వారికి కావాలని ఇస్తాము, వారు మాకు మద్దతు ఇస్తున్నా మేము కలిసి పనిచేస్తాం. కానీ ఇక్కడ మా ఉద్దేశం ఏమిటంటే తప్పు నాయకులు మారుతూ ఉన్నారు, అధికారులు మారుతూ ఉన్నారు, కానీ సమస్య అలాగే ఉంటుంది. సమస్యకు పరిష్కారం ఏంటి? ఎవరైతే అధికారులు తప్పుడు అనుమతులు ఇచ్చారో తప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులను శిక్షించకుండా ఈ సమస్యకు పరిష్కారం కాదు. తప్పుడు అనుమతులు ఇచ్చిన వారిని, తప్పుడు అనుమతులు ఇస్తున్న వారిని, తప్పుడు సమాచారం ఇస్తున్న వారిని ఎవరైతే ఉన్నారో వారికి నేరారోపణ రిజిస్టర్ చేసి వారి మీద చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో వచ్చే అధికారులు కూడా ఇదే తప్పులు మళ్ళా చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలకు ఇదే రిపీట్ అవుతుంది. కానీ ఎవరైతే తప్పుకు పాల్పడి తప్పుడు అనుమతులు ఇచ్చారో, అంటే సక్రమంగా లేకుండా కూడా వాడికి అనుమతులు ఇచ్చిన వారి మీద, అనుమతులు లేకుండా కూడా వాటిని నడుస్తున్నా కానీ వారి మీద నిర్లక్ష్య ధోరణితో చూస్తున్న వారి మీద నేరారోపణ చేసిన అప్పుడు వారి మీద కేసులు కట్టి వారి మీద శిక్షించకపోతే ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడే మన గతంలో కూడా మీకు చెప్పాను, ఇప్పటి వరకు ఒక చరిత్ర, ఇప్పుడు మరో చరిత్ర. అఘోరా అఖాడా జాతీయ ఉపాధ్యక్షులు రాజేష్నాథ్ అఘోరి మాట్లాడుతూ స్థానిక ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వకుండా అక్రమ మార్గంలో నిర్వహిస్తున్న పశువధశాలను మూసేంత వరకు మీతో పాటే పోరాటం చేసేందుకు అఘోరా అఖాడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తణుకు రూరల్ పిఎస్కి ఇట్లా గో వ్యర్థాలు, పశు వ్యర్థాలు, కలేబరాలు, అస్థి పంజరాలు, తర్వాత ఈ మాంసం వ్యర్థాలన్నీ ఏ కంటైనర్ అయితే వచ్చిందో ఆ కంటైనర్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి చక్కగా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే కూడా ఇన్స్పెక్టర్ సాయంత్రం దాకా కూర్చోబెట్టి మేము తప్పకుండా కేసు కడతాం అని విఆర్ఓని వాళ్ళందరినీ పిలిపించి పంచనామాలన్నీ చేపించి కేసు కడతాం, వెహికల్ సీజ్ చేస్తాం అని సిఐ నమ్మబలికి వీరందరినీ పంపించిన తర్వాత వారితో ఏమి లాలూచీ పడ్డారో తెలియదు. ఈ రోజు ఉదయం వెళ్ళి వస్తే ఎఫ్ఐఆర్ తీసుకోవచ్చని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఎవరైతే కంప్లైనెంట్స్, డిఫాక్టో కంప్లైనెంట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత లేదండి వారికి అనుమతులు ఉన్నాయి కాబట్టి మేము కేసు కట్టలేకపోయాం అని చెప్పారట. అయ్యా జిల్లా ఎస్పీ గారు, మరి మీకు మా భాష అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. 154 సిఆర్పిసి కొత్త చట్టం 173 బిఎన్ఎస్ఎస్ కానివ్వండి, కాగ్నైజబుల్ అఫెన్స్ లేదా నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ మీ పిఎస్కి వచ్చినప్పుడు 154లో కానీ 155లో కానీ మీరు కేసు కట్టిన తరువాత విచారణ చేయాలి. ఇది లలిత్ కుమారి వర్సెస్ యూపీ గవర్నమెంట్ కేసులో కాన్స్టిట్యూషనల్ బెంచ్ చాలా స్పష్టంగా చెప్పింది. మరి మీ సీఏ గారు ఏం చేశారట? కేసు రిజిస్టర్ చేయకుండానే చక్కగా ఆయన ఓ తీర్పు ఇచ్చేసి దీనికి అనుమతులు ఉన్నాయని చెప్పేశారటండి. అయ్యా మరి అనుమతులు ఉంటే చూపించచ్చు కదా. తేతలి గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తేతలి గ్రామానికి 3 సార్లు ఉత్తమ పంచాయతీ అవార్డులు వచ్చాయని, అటువంటి ప్రాధాన్యత కలిగిన గ్రామంలో పశువధకు తెరతీయడం దారుణమని, గ్రామ ప్రజల తరపున కర్మాగారాన్ని మూసేంత వరకు పోరాడతామని తెలిపారు. కార్యక్రమంలో గోసేవతం సభ్యులు కొండెడ్డి శ్రీనివాస్, పులిశెట్టి బాలాజీ, పసుపులెట్టి సూరిపండు, తేతలి గ్రామస్తులు పాల్గొన్నారు. మా తేతలి గ్రామంలో 2013లో గ్రామ సర్పంచ్గా నేను ఎన్నికయ్యానండి. ఆ రోజున 2014లో మేము గోల్డ్ స్టోరేజ్ కట్టుకుంటామని చెప్పి వారి పర్మిషన్కి రావడం జరిగింది. గోల్డ్ స్టోరేజ్ అంటే సరే అని చెప్పి మేము గోల్డ్ స్టోరేజ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ పోను గోల్డ్ స్టోరేజ్ వెళ్ళిపోయి దాంట్లో ఏదో పెడతారంట, ఫ్యాక్టరీ పెడతారంట అని చెప్పి అనేక రకాల అనుమానాలు వస్తే అప్పుడు మేము గ్రహిస్తే ఈలోపు గోసాల శ్రీనివాస్ గారు వచ్చి ఏమంటే అది గోల్డ్ స్టోరేజ్ కాదు, అక్కడ లేహం ఫుడ్స్ ఫ్యాక్టరీ పెడతారట అని అన్నారు. 2016లో మేము అప్పుడు అత్యంత సమావేశం అయ్యి 14 మంది వార్డు మెంబర్లు నేను కలిసి తీర్మానం చేసి ఒకటి కలెక్టర్ గారికి, ఒకటి పొల్యూషన్ బోర్డుకి, ఒకటి ఎంఆర్ఓ గారికి పంపడం జరిగింది. పంపితే మేము 2016లో 4వ నెలలో ఇవ్వటం జరిగింది, క్యాన్సిల్ చేయటం జరిగింది. 2016లో 6వ నెలలో క్యాన్సిల్ చేసి కలెక్టర్ గారు మా పంచాయతీకి లెటర్ పంపడం జరిగింది. కలెక్టర్ గారు పొల్యూషన్ బోర్డు కూడా క్యాన్సిల్ పెట్టి పంపడం జరిగింది. ఆ టైంలో ఈ ఫ్యాక్టరీ కూడా మూతేశారు. అప్పటి నుంచి ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. ఈ 8 సంవత్సరాల మట్టి నడవంది. మొన్న 9వ నెలలో
2024 9వ నెలలో మళ్ళీ పంచాయతీకి కాగితం పెట్టుకున్నారు, మాకు పర్మిషన్ ఇవ్వని పెట్టుకుంటే అప్పుడు సెక్రటరీ గారు డిపో గారికి కాగితం పెట్టి మేము ఏ విధమైన ఇవ్వడానికి మాకు హక్కులు లేవని చెప్పి మన డిసెంబర్ ఈ నెలలోనే 10వ తారీఖున పంపడం జరిగింది. అయితే విషయం ఏంటంటే సార్, 8 సంవత్సరాలు మూతపడిన ఫ్యాక్టరీ ఈ రోజున ఏ రకంగా, ఆ రోజున మేము తిరస్కరించి తీర్మానం చేసాం, ఈ రోజున ఏ ధైర్యంతో ఆ ఫ్యాక్టరీని నడపగలుగుతున్నారు? దుర్వాసన దుర్గంధం మధ్య నివాసాల్లో తిండి కూడా తినలేకపోతున్నామని, కంటి నిండా నిద్ర లేదని, మా ప్రాంతంలో పశుపత కర్మాగారం మూసివేయాలంటూ తేతలి గ్రామ మహిళలు రోడ్డెక్కిన స్థానిక ఎమ్మెల్యే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన బాధాకరమని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గురువారం తేతల్లో పశుపతి నిర్వహిస్తున్న లేహం ఫుడ్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కర్మాగారం ముందు తేతలి గ్రామస్తులు గోసేవ సమితి నిర్వహిస్తున్న నిరసన దీక్షకు హాజరైన కారుమూరి వారికి తన పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తపాతానికి తన నియోజకవర్గంలో చోటే ఉండకూడదనే ఉద్దేశంతో తాను బాధితులకు పూర్తి అండగా నిలబడతానని, పశువుల కర్మాగారం నుంచి వారికి విముక్తి కలిగించేంత వరకు నేను కూడా గ్రామస్తుల పక్షం నిలబడతానని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కర్మాగారం తెరుచుకోగానే ఉన్నతాధికారులతో మాట్లాడి ఒక్క పశువు తల కూడా తక్కువ నిలిపివేశానని, ఆ అధికారం అవకాశం నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఉంటుందని అన్నారు. ప్రజలు ఆయన నమ్మి అధికారం కట్టబెట్టారని, ఇప్పుడు వారి పక్షం నిలబడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందని అన్నారు. భవిష్యత్తులో అఖిలపక్షం తరపున అన్ని పార్టీలతో కలిసి తణుకులో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. తణుకు గడ్డపై ఇంత రక్తపాతం జరగడం తణుకు అరిష్టమని, పశువధ నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా తాగే నీరు, పీల్చే గాలి కూడా కలుషితం అవుతోందని అన్నారు. తణుకు నియోజకవర్గవాసులంతా పిల్ల పాపలతో సుభిక్షంగా ఉండాలంటే ఈ రక్తపాతాన్ని అడ్డుకోవాల్సిందేనని అన్నారు. తేతల గ్రామ మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు, కోట స్వామీజీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమంలో గోసేవ సమితి సభ్యులు కొండరెడ్డి శ్రీనివాస్, జల్లూరి జగదీష్, కాకిరెడ్డి రాజేంద్ర ప్రసాద్, గోసేవ సమితి సభ్యులు, తేతల గ్రామస్తులు, జట్టు హమాలీలు పాల్గొన్నారు. ఈ ఫ్యాక్టరీ మాకొద్దు ఈ ఫ్యాక్టరీ దీని మీద స్టార్ట్ చేస్తానికి నాకు ముందే కొన్ని పర్మిషన్స్ వచ్చాయి. నేనున్నప్పుడే పర్మిషన్ వచ్చాయని కొంతమంది అంటున్నారు. సరే, ఏదేమైనా ఆ రోజున ఇలాంటి ప్లాంట్ ఓపెన్ చేస్తున్నారని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వెంటనే ఎంఆర్ఓ గారికి, మన పోలీస్ డిపార్ట్మెంట్ని పంపించి అక్కడ తాళాలు వేయించడం, పర్మిషన్లు ఉన్నాయన్నా సరే ఆ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడి, వైజాగ్ వాళ్ళతో కూడా మాట్లాడి ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేయించి మనం ఇక్కడ నడవకుండా చేశాం. ఇక్కడ పంచాయతీ తీర్మానం లేకుండా, పర్మిషన్స్ లేకుండా ఏ రకంగా నడవడిస్తున్నారని చెప్పి అడుగుతున్నాను. నేనున్న 5 సంవత్సరాలు కూడా ఒక్క గేట్ తెరవలేకుండా ఆపించే కార్యక్రమం చేశాను. ఎంతమంది ఎంత ప్రెషర్ తీసుకొచ్చినా సరే దీన్ని నడవనిచ్చే ప్రసక్తే లేదు. ఇక్కడ హింస జరగకూడదని చెప్పి నేను తెలియజేశాను. ఎందుకంటే ఇటువంటి హింస, ఇటువంటి రక్తపాతం ఈ తణుక్కి అరిష్టం, మంచిది కాదు. ఇక్కడ వాళ్ళు నాతో రోజు మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. మేము కూడి తినలేకపోతున్నాం, నిద్రలు పోలేకపోతున్నాం, మా పిల్లలతోటి మేము ఇబ్బందులు పాలైపోతున్నాం, ఏమైపోతుందా ఏంటా పరిస్థితి అని చెప్పి ఈ విషయంలో మరి ఇక్కడ ఇలాంటి హింస జరగడానికి నేను పూర్తిగా మీకు మద్దతుగా ఉంటానని చెప్పి మీకు మాటిస్తున్నాను. నేను దీన్ని ఆపడానికి మరి ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి నా ప్రయత్నం లోపం లేకుండా మీకు తోడుగా అండగా ఉంటానని చెప్పి మీకు మాటిస్తున్నాను. తణుకు పురపాలక సంఘ కార్యాలయ ప్రజారోగ్య విభాగంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఎస్ గోవిందయ్య ఆకస్మికంగా మృతి చెందారు. గోవిందయ్య మృతి పట్ల కమిషనర్ టి రామ్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రామకృష్ణ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వై శ్రీనివాస్, పురపాలక సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర ఖాదీ బోర్డు ఇండస్ట్రీస్ మాజీ చైర్మన్ దొమ్మెటి వెంకట సుధాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తణుకులో దొమ్మెటి వెంకట సుధాకర్ ఇంటి దగ్గర జరిగిన ఆయన జన్మదిన వేడుకల్లో తణుకు నియోజకవర్గంలోని నాయకులు, అభిమానులు పాల్గొని దొమ్మెటి సుధాకర్ కు శుభాకాంక్షలు తెలిపారు. తణుకు మండలం పైడిపర్రు వార్డు సచివాలయం వద్ద తహసీల్దార్ అశోక్ వర్మ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. భూ సమస్యలకు సంబంధించిన 9 అర్జీలను తహసీల్దార్ స్వీకరించారు. భూ సమస్యలు, భూ వివాదాలు, అన్యాక్రాంత భూములకు సంబంధించిన అర్జీలు అందజేయాలని తహసీల్దార్ కోరారు. రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ పి గౌతమి, రెవెన్యూ, దేవాదాయ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇరగవరం మండలం రేలంగి రైల్వే గేట్ సమీపంలో ఇటీవల రైలు నుంచి జారిపడి మృతి చెందిన ఘటనలో మృతుడి ఆచూకీ లభ్యమైనట్లు భీమవరం రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు అత్తిలి మండలం గుమ్మంపాడు గ్రామానికి చెందిన గుండె రాజశేఖర్ని చిన్నగా గుర్తించినట్లు చెప్పారు. ఈ నెల 22 రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిన రాజశేఖర్ తిరిగి రాలేదు. అయితే విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్లే రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లుగా భీమవరం రైల్వే పోలీసులు భావిస్తున్నారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తిగా భావించిన పోలీసులు మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చిలో భద్రపరిచారు. భీమవరం రైల్వే ఎస్ఐ పిటివి రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమవరంలో 2025 జనవరి 3-4 తేదీలో జరిగే సిపిఎం జిల్లా 26వ మహాసభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. గణపవరం మండల కమిటీ సమావేశం బీటీ రామదేవి భవనంలో మేడిశెట్టి పెంటాల అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జక్కంశెట్టి సత్యనారాయణ, మండల కార్యదర్శి పెచ్చెట్టి నరసింహమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తున్నాం. హామీల అమలు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని, కేశవరం వెళ్లేందుకు ఉండి కాలువపై ఉన్న బ్రైలీ బ్రిడ్జి రేకులు లెగిసిపోయి కన్నాలు పడిన స్థానిక ఎమ్మెల్యేకు ప్రజలు ఇబ్బంది పడడం లేదని అన్నారు. 3వ తేదీన జరిగే ప్రజా ప్రదర్శన బహిరంగ సభను అందరూ పాల్గొని జయప్రదం చేయాలని, బహిరంగ సభకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి ఉమామహేశ్వరరావు, మంత్రి సీతారాములు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో నారవలశెట్టి రామకృష్ణ, సొడద సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు విశాఖపట్నం జిల్లా వార్తలు. భీమిల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా బాల వికాస్ కార్యక్రమంలో నందం, ఉప, మన్నిక, అక్షయ్ ఉపన్యాసం పలువురు ఆకట్టుకుంది. చిన్నతనం నుండి ఆధ్యాత్మిక తత్వాన్ని నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆదర్శ పౌరుగా తీర్చిదిద్దబడతారని పీఠాధిపతి డాక్టర్ ఉమరేష్ అన్నారు. భగవద్గీత పద్యాలను అక్షయ్ ఆకలింపు చేసుకోవడాన్ని అభినందించారు. ఎన్టీవీ వర్మ, పింగళ ఆనంద్ కుమార్, పేరూరు శ్రీబాబు బాలికను అభినందించారు. ఇక్కడికి వచ్చిన సభా సభ్యులందరికీ నా నమస్కారములు. నా పేరు ఉమాపర్ణిక. నేను 8వ తరగతి చదువుతున్నాను. మాది అత్తిలి. నేను తాత్విక బాల వికాస్లో స్టూడెంట్ని. తాత్విక బాల వికాస్ అంటే తత్వాన్ని నేర్పడం కోసం స్వామి స్థాపించిన బాల వికాస్. పిల్లలందరూ ఇందులో చేరాలని కోరుకుంటున్నాను. ముందుగా నా ముందు మాట. ఈ పీఠం 1472లో స్థాపించబడినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పీఠం ఇలాగే విరాజిల్లుతుంటుంది. ఈనాటి సమాజంలో చూసినట్లయితే ఎన్నో రకాల పీఠాలు వస్తున్నాయి, రెప్పపాటు కాలంలో అంతరించిపోతున్నాయి. కానీ మన పీఠం సూర్యచంద్రాదులు ఉన్నంతకాలం విరాజిల్లుతుంటుంది. మన పూర్వ పీఠాధిపతులు పొద్దున్న 11 సార్లు, సాయంత్రం 11 సార్లు మహామంత్రాన్ని మననం చేసుకోమన్నారు. వాళ్ళు జ్ఞానం, తపస్సు చేసి మనకు దారిపోసారు. కానీ ప్రస్తుత పీఠాధిపతి అలా కాదు. ప్రతి సభ్యుడు త్రయీ సాధన ద్వారా మహామంత్రాన్ని మరిచిపోని స్థితిలో మననం చేసుకోమన్నారు. ఇలా చేయడం వల్ల ఆ సభ్యునికి కష్టాలు వచ్చినప్పుడు మనోధైర్యంతో ఉండగలుగుతాడు. అలాగే స్వామి కృప కూడా అతని మీద సదా ఉంటుందని స్వామి ఆదేశించారు. ఈనాటి బంగారు మాట. మెరుగు పెట్టకుండా వజ్రానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.